ల్యాండ్ ఆఫ్ చిలీస్ గా పేరు పొందిన గుంటూరులో గడబిడ మిర్చి యార్డ్లో కమిషన్ ఏజెంట్ల తీరిప్పుడు వివాదాస్పదంగా మారింది. మిర్చి యార్డ్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏజెంట్లు మారటంతో రైతులు నష్టపోతున్నారు. ఏజెంట్ల తీర్కి చెక్ పెట్టేదెవరు? ఏజెంట్ల వ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయా? వాచ్ ది స్టోరీ. గుంటూరు మిర్చి యార్డ్లో ఘాటెక్కిన మోసాలు, కమిషన్ ఏజెంట్ల మాయాజాలం, అధికారుల మద్దతుతో వందల కోట్ల కుంభకోణం చోటు చేసుకుంటోందని ఆరోపణలు. మిర్చి అనగానే టక్కున గుర్తుకొచ్చేది గుంటూరు. గుంటూరు మిర్చి దేశవ్యాప్తంగా పేరు పొందింది. దేశంలోనే అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేస్తున్న జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు మిర్చి యార్డ్కి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. గుంటూరు మిర్చి యార్డ్లో ఏం జరుగుతోంది? కమిషన్ ఏజెంట్లు ఎలా వ్యవహరిస్తారో ఒకసారి చూద్దాం. మార్కెట్ యార్డ్లో వ్యాపారులు, రైతులకు మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు కమిషన్ ఏజెంట్లు ఉంటారు. కమిషన్ ఏజెంట్లు రైతులు తీసుకొచ్చిన మిర్చిని వ్యాపారులకు చూపించి ధర నిర్ణయిస్తారు. తర్వాత ఆ మిర్చిని వ్యాపారులకు అప్పగిస్తూ ఉంటారు. ఇందుకు గాను ఏజెంట్లు 2% ఛార్జ్ చేస్తుంటారు. ఇలా మధ్యవర్తిత్వం నిర్వహించడం కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా 682 మంది కమిషన్ ఏజెంట్లు లైసెన్స్ పొందారు. అయితే వీరిలో చాలా మంది నామమాత్రంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకి ఊతమిచ్చేలాగా బిల్ టు బిల్ విధానానికి వీరు సహకరిస్తున్నారు. కమిషన్ ఏజెంట్ల తీరు వివాదాస్పదంగా మారింది. కొందరు ఏజెంట్లు కొంతకాలంగా లావాదేవీలు నిర్వహించడం లేదు. మరికొందరు లైసెన్స్లను ఇతరులకు విక్రయించారు. ఇంకొందరు భాగస్వాములను మార్చుకున్నారు. ఈ వ్యవహారంపై మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, శాసనమండలి మాజీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని, కొంతమంది ఆయాచితంగా లబ్ధి పొందారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ లైసెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గుంటూరు మిర్చి యార్డు గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపించాలని కోరిన నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారిని నియమించడం జరిగింది. వారు అక్కడ జరిగినటువంటి అవినీతి పైన విచారణ జరిపి 347 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ పూర్తయింది. దాంట్లో చాలా స్పష్టంగా తేలింది, ఒక 20 మంది అధికారులు అవినీతికి పాల్పడ్డారని. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక 400 లైసెన్సుల్ని అప్పుడున్నటువంటి చైర్మన్ అధికారులు రెన్యూవల్ చేశారు. ఒక్కొక్కరి దగ్గర సుమారు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణ కాదు, విజిలెన్స్ యొక్క విచారణలో కూడా అది తేలింది. ఇంకొకటి ఏంటంటే దీనికంటే పెద్ద కుంభకోణం, పెద్ద మోసం ఏంటంటే లైసెన్సుల వ్యవహారంలో ఒక లైసెన్సు వేరే వారికి బదిలీ చేయాలంటే అక్కడ 3 మెన్ కమిటీ ఉంటుంది. ఆ 3 మెన్ కమిటీ సిఫార్సు చేస్తే కమిషనర్ గారు ఈ యొక్క పేరు మార్పిడి చేయండి, ఇతని పేరుతో ఉన్నది ఇంకొకటి పేరుతో బదిలీ చేయండి అన్నారు. ఆ పేరు మార్పిడి కోసం 3 మెన్ కమిటీ ఒక 60 పేర్లని కమిషనర్కి సిఫార్సు చేస్తే వీళ్ళ 60 పేర్లను అడ్డు పెట్టుకొని దాదాపుగా 287 లైసెన్సుల్ని పేరు మార్పిడి చేశారు. అదేదన్నా ఉదారంగా చేశారంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ విధంగా అక్రమంగా లైసెన్సులు పొందిన వాళ్ళు రేపొద్దున రైతులకి ఏ మేరకు డబ్బులు చెల్లిస్తారు నిజాయితీగా? ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా చాలామంది కమిషన్ ఏజెంట్లు ఐపీ పెట్టడము, రైతులకు డబ్బులు ఎగడేయటం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో సుమారు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. మిర్చి యార్డ్లో వ్యాపారం చేయడానికి కమిషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ నుంచి లైసెన్సులు పొందారు. ఇవి మంజూరైనప్పుడు ఏ పేర్ల మీద ఉన్నాయో నేటికి అవే పేర్లతో కొనసాగుతున్నాయా, లేదా లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు మారిపోయారా? భాగస్వాములుగా ఉన్న వారిలో కొత్త వారెవరైనా వచ్చారా? ఎవరెవరు ఎన్నేళ్లుగా క్రియాశీలకంగా లేరు? ఇలాంటి విషయాలను యంత్రాంగం సేకరించి నివేదిక ఇవ్వాల్సింది. 2 ఏళ్ల పాటు వరుసగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసే అధికారం మార్కెట్ యార్డుకుంది. లైసెన్సుల మంజూరు నుంచి రెన్యువల్ వరకు అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
అన్ని లైసెన్సుల్ని పరిశీలించి దీర్ఘకాలంగా వ్యాపారం చేయని వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిపిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా 287 లైసెన్సులని రెన్యువల్ చేసిన తీరుని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై విజిలెన్స్ విచారణకు సైతం ఆదేశించింది. ఈ పరిణామాలతో కమిషన్ ఏజెంట్లలో ఆందోళన నెలకొంది. రెన్యువల్ కోసం అప్పట్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లుగా ఆరోపణలొచ్చాయి. గుంటూరు మిర్చి యార్డ్లో లైసెన్స్ పార్ట్నర్షిప్ చేంజెస్ కానీ ప్రొపరేటర్ మార్పులు కానీ జరిగిన వాటి మీద మొత్తం అసలు ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి, ఎంతమంది మార్పులు చేశారు, ఎప్పుడు చేశారు, దాని మీద డైరెక్టర్ మేడం గారు గౌరవ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ మేడం గారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేశారు. దానికి ఒక 4 టీములు ప్రత్యేకంగా ఈరోజే వచ్చారు. వాళ్ళు విచారణ చేపడుతున్నారు. విచారణ చేసిన అనంతరం వాళ్ళు ఇచ్చిన నివేదికను అనుసరించి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకుంటామని తెలియజేయడం. ప్రస్తుతానికి ఏం గుర్తించలేదు. ఇప్పుడే కదా టీమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది. వారం రోజులు టైం ఇచ్చారు. వారం 10 రోజుల తర్వాత ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు బయటకు వెల్లడి కావడంతో ఇప్పుడు మార్కెటింగ్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది.